అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. యెహోవా తన మార్గమన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో ఈ పాత్రలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియా సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అందరూ కూడా మరి బాగా ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాము. మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, మహింపరుస్తున్నాను. ఈరోజు మనకి ప్రభు అనుగ్రహించిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా తన మార్గం అన్నిటిలో నీతి గలవాడని, తన క్రియ అన్నిటిలో కృపచూపువాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు పునరుద్ధాన దినము. ప్రభు సన్నిధికి వెళ్ళి మనము ఆయన్ని ఆరాధించ బద్ధులమై ఉన్నాము. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మరొకసారి తెలియపరుస్తున్నాను. మనము కృపచేత రక్షించబడుతూ వచ్చామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడుతూ వచ్చిందని లేఖన భాగాలు తెలియపరచబడతా ఉన్నాయి. అయితే కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడుతూ వచ్చినాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, మనము పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభువారి యొక్క బలియాగాన్ని మనము అంగీకరించడం ద్వారా, యేసు ప్రభువారు మన మీద చూపించినటువంటి కృప మీద మనము ఆధారపడినప్పుడు మనము రక్షించబడేటటువంటి వారిగా ప్రభు మనల్ని చేసి, ప్రభు బిడలగా, ప్రభు సొత్తుగా, ప్రభు స్వకీయ సాంపాద్యంగా ప్రభు మార్చుకోవడం జరుగుతూ వచ్చింది. రక్షణ అనేది చాలా విలువైంది. ఈ లోకంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక విధాలుగా ఆశీర్వదించబడినటువంటి వారిని మనం చూడవచ్చు. కానీ వారందరూ కూడా మరి నశించి నరకానికి వెళ్తున్నట్లుగా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారైతే, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారికైతే ప్రభువు కృప తోడుగా ఉండి వారిని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుందని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మరి ఈ కృపను గురించి నీవు మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? మరి ఈరోజు పునరుద్ధాన దినము, ఆయన సజీవుడై తిరిగి లేచినటువంటి రోజు గనుక మనము ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి. కనుక ఆయన కృపను ఈరోజు నీవు సజీవుడిగా ఉన్నావు అంటే, నీవు జీవముతో ఉన్నావు అంటే, నీవు చెలిస్తున్నావు అంటే, నీ యొక్క పనులు నీవు చేసుకుంటున్నావు అంటే అది ప్రభు యొక్క కృప ద్వారానే జరుగుతూ వచ్చింది. కనుక నీవు ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించేవాడిగా, మహిమపరిచేవాడిగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియా సహోదరుడా సహోదరి, నీకు ఇచ్చిన కృపను నీవు నిరర్ధకం చేసుకోకూడదు. నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మరి తలంచుకుని ఆయన చేసినటువంటి ఉపకారాలను, మేలును జ్ఞప్తికి తెచ్చుకుని ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడిగా ఉండాలని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసంలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు అయ్యా. మరి మీ యొక్క మార్గం అంతటిలో కూడా మీరు నీతి కలిగినటువంటి దేవుడు అని ప్రభువా, అంతేకాదు మా ప్రభువా, మీరు కృప కలిగినటువంటి దేవుడు అని మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు స్తోత్రాలు. కృపచేతనే మేము రక్షించబడ్డామని మరొకసారి ప్రభువా మీ లేఖన భాగాలలో మాకు గుర్తు చేసినందుకే వందనాలు స్తోత్రాలు. దేవా యేసుక్రీస్తు ప్రభువారు మా మీద చూపించినటువంటి
కృపను బట్టి ప్రభు మేము రక్షించబడుతూ వచ్చాం తండ్రి. మీ బిడలుగా మీ సొత్తుగా స్వకీయ సాంపాద్యంగా మార్చుకున్నటువంటి మేము మీరు చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలని ఈరోజు పునరుద్ధాన దినము కనుక తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండాలని మరొకసారి గుర్తు చేసినందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మరొకసారి బలహీనలుగా ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇస్సాక్ గర్గ గురించి ప్రార్థన చేస్తున్నా, పెడుకున్న బలహీనతలను మీ నామంలో తొలగించి కావలసిన స్వస్థత ఆరోగ్యం దయచేసి ప్రభువా మరి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి మీరే కృప చూపించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మరొకసారి దీవించమని తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని తండ్రి. అయ్యా మరి ఈ వారం అంతటిలో మా యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి మీరు మాకు జవాబును దయచేసినటువంటి దేవుడుగా ఉన్నందుకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధుకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.